హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను వరుణ్. మన విఆర్ఎన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. కొన్ని విషయాలు మీతో సంతోషంతో చెప్పాలనుకున్నా, దురదృష్టవశాత్తు మాతో చెప్పాల్సి వస్తాను. అవి ఏంటి అంటే, మన ఛానల్ యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేసినాం. దేవుడు మనకు సహకరించక రిజెక్ట్ చేసిండు. కారణం ఏంటిదని అంటే రీయూజ్డ్ కంటెంట్ అని పెట్టిండు. సో ప్లీజ్ దయచేసి ఎవరైతే క్రియేటర్స్ కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒకటి నేను చెప్పదలుచుకున్న ఈ వీడియో ద్వారా. చూడండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లాస్ట్ వరకు చూడండి. కొన్ని టిప్స్ సరే, ఈ రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వచ్చిందని నా ఛానల్ నేను ఒకసారి బాగా వెరిఫై చేసుకున్నప్పుడు ఒక వీడియో ఉన్నది. ఆ వీడియోకి ఏంటి అంటే చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దాకా నెట్లో సెర్చ్ చేసినప్పుడు అది నో కాపీరైట్ మ్యూజిక్ అని ఉన్నది. సో నేను దాన్ని తీసుకుని వచ్చేసిన ఇంట్లో పెట్టి నో కాపీరైట్ అని ఉంది కదా అని చెప్పేసి నేను దీంట్లో మన వీడియోలో వచ్చేసి పెట్టేసిన. కాకపోతే ఆ వీడియో ఏంటిదంటే టూ మినిట్స్ ఉంటుంది, నాన్ స్టాప్ 2 minutes ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది. సో నేను ఇదంతా ఆలోచించినప్పుడు ఏమైంది కదా అంటే, మనకు నెట్లో సెర్చ్ చేసినప్పుడు నో కాపీరైట్స్ అనేది వస్తుంది. కాకపోతే అది తీసుకొచ్చి మన వీడియోలు ఎడిటింగ్ చేసేటప్పుడు అది జస్ట్ అండర్ 2-3 seconds, 5 seconds, 10 seconds ఉంటే ఇంకా నో కాపీరైట్స్ అనేది ఏం పడదు. కానీ కంటిన్యూస్గా 1-2 నిమిషాలు ఉన్నసరికి ఖచ్చితంగా కాపీరైట్స్ అనేది పడుతున్నాయి. సో దయచేసి ఏంటంటే, నా ఛానల్ నేను చూసుకొని తప్పేంటిదని అంత వెరిఫై చేసుకున్నప్పుడు నాకు కొన్ని విషయాలు నేను తెలుసుకున్నా. ఆ విషయాలు నేను ఇప్పుడు ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉన్నారో, కొత్తగా వాళ్ళు ఉన్నారో, యూట్యూబ్లోకి వస్తున్నారో వాళ్ళకు కొన్ని నేను చెప్పదలుచుకున్నా. నాది కొత్త ఛానల్, నాదేం పాతది కాదు. నాకేం ఇప్పటివరకు నా ఛానల్ కూడా మానిటైజేషన్ కాలేదు. కాకపోతే ఏంటిదంటే, మనం ఎంతో కష్టపడి ఇస్తాం, ఫ్యామిలీతో అటు పోతాం ఇటు పోతాం, ఎండ వాన ఇవన్నీ బాధపడి తీసి ఇక్కడికి ట్రావెలింగ్ చేసి ఎంతోమందిని బతిమలాడి అన్నీ చేసి చివరికి వీడియో తీసి, సరే వీడియో తీసినాం, అంత బాగా జరిగింది, చివరికి ఫలితం వస్తుందేమో అనుకున్న టైంకి ఫలితం అందకపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకని మనం ఫస్ట్ నుండి కొంచెం నీట్గా వెళ్ళిపోయి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్ళిపోతే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. మన ఛానల్ కూడా ఈజీగా మానిటైజేషన్ అవుతుంది. సో ఫస్ట్ నేను అదే మీకు చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, కంటెంట్ అనేది మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. వాయిస్ కానీ పర్సన్స్ కానీ, వేరే పర్సన్స్ అంటే ఆన్లైన్లో ఇప్పుడు కొందరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, గ్రీన్ స్క్రీన్ పెడితే ఖచ్చితంగా అది మన ఛానల్ మానిటైజేషన్ కాదు, రీయూజ్డ్ కంటెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఏదో తీసుకొచ్చి మన గ్రీన్ స్క్రీన్ పెట్టి తర్వాత కట్ అని ఉంటుంది ఒకటి, అది పెట్టి అది యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసిన వాడు కాపీ పేస్ట్ చేస్తే ఫుల్ మీకు కాపీరైట్ చేస్తే లక్షలు వేలకు సంపాదిస్తారు. కానీ వాడు దరిద్ర పడకలు అన్నట్టుగానే చెప్తారు. ఎందుకంటే నా అనుభవంతో చెప్తాను. వాడు అసలు చేసినట్టు కొన్ని మనం పెట్టినాం అనుకో, చివరికి మనం అంతా కరెక్ట్ చేసిన వాడు చెప్పిన ఏ ఒక్క వీడియో కదా తీసుకొచ్చి వెళ్ళామనేసరికి తీరా ఛానల్ మానిటైజేషన్ అయ్యే టైంకి మనకు ఆ వీడియోనే దెబ్బకు పడుతుంది. ఏమని పెడుతుంది, రీయూజ్డ్ కంటెంట్ అనో సంథింగ్ కాపీరైట్ అనో ఏదో అని మొత్తానికైతే మన ఛానల్ మానిటైజేషన్ కాదు. సో ప్రతి ఒక్కరు ఏంటిదంటే, కంటెంట్ క్రియేట్ అనేది మన ఓన్గా చేసుకోవాలి. మనం కష్టపడి చేసుకుంటాం కాబట్టి మనకి ఎంతో కొంత ఫలితం వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అక్కడక్కడ పెట్టాలి తప్ప మొత్తం నాన్ స్టాప్గా పెట్టినాం అనుకోండి, దానికి కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశం కంపల్సరీ 90% ఉన్నది. ఇంకో పాయింట్ వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. మనం నెట్లో సెర్చ్ చేసినప్పుడు వాడు పక్కన ఇస్తాడు నో కాపీరైట్ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఇస్తాడు. కొన్ని ఓకే పర్ఫెక్ట్ ఉంటాయి, కొన్ని నో కాపీరైట్స్ రావు. కానీ ఇంకొన్ని వచ్చేసరికి కాపీరైట్స్ కంపల్సరీ వస్తాను. సో దానికోసం ఏం చేయాలంటే యూట్యూబ్ లైబ్రరీని బెస్ట్ అండి. యూట్యూబ్ లైబ్రరీ బెస్ట్. దానిలోకి వెళ్ళి మనం ఏది తీసుకున్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, మనకి ఏ కాపీరైట్ రాదు, ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మన యూట్యూబ్ లైబ్రరీ, మ్యూజిక్ లైబ్రరీ నుండి తీసుకుంటే దా ఎఫెక్ట్స్ అనేటివి మనకు దానికి కాపీరైట్స్ రావు. ఇంకొకటి వచ్చేసరికి కొందరు గ్రీన్ స్క్రీన్ పెడతాను, కొన్ని షార్ట్స్లో గ్రీన్ స్క్రీన్ పెడతాను, తర్వాత కట్అవుట్ అని ఉంటుంది, అది పెడతాను. అది వస్తాయి, వ్యూస్ వస్తాయి. ఎందుకంటే అది మన ఛానల్ కాదు, వేరే వాళ్ళ ఛానల్. వాళ్ళది ఫేస్ తీసుకొచ్చి మనం ముంగట పెడితే వాడు ఎట్లా చేస్తాడు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే
సరే యూట్యూబ్లో వీడియో లేదు, నేను ఇన్స్టాగ్రామ్ నుండి తీసుకుని, నేను ఫేస్బుక్ నుండి తీసుకుని డౌన్లోడ్ చేసిన ఆ వీడియో ఇప్పటివరకు యూట్యూబ్లో లేదు, నేను ఆ ఫేస్బుక్ నుండి తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అంటే మాత్రం అది మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఇంటర్నెట్లకు వీడియో అప్లోడ్ అయిందంటే తిరిగి దాన్ని మనం యూట్యూబ్లో పెడితే అది ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. ఒక్కసారి నెట్లోకి అప్లోడ్ అయిందంటే కంపల్సరీ అవుతుంది. సరే నువ్వు ఆ వీడియో ఇప్పటివరకు యూట్యూబ్లో లేదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ నుండి తీసుకున్నావు, ఫేస్బుక్ నుండి తీసుకున్నావు, దాన్ని నీ క్రియేటివిటీ, నీ మెజర్మెంట్స్ మొత్తం పెట్టి నువ్వు దాన్ని ఎడిట్ చేసి తెలియకుండా చేస్తావు కావచ్చు. ఓకే, మన టాలెంట్ ఉన్నది, మనం చేస్తే ఎడిట్ చేస్తాం, తీసుకుపోయి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ వాడు మనం తెలివైన వాళ్ళం కదా, యూట్యూబ్ వాడు మనకంటే తెలివైన వాడు, వాడేం చేస్తాడు, ఈ వీడియో ఈయనకి ఎక్కడ దొరికింది. ఇప్పుడు పర్సన్ నేనున్నా, నా మాస్క్ పెట్టి వేరేటోడు చేసుకుంటే అర్థమైపోతుంది కదా, ఈ షర్టు, ఈ రింగు, ఈ సెవ్, ఈ ముక్కు, ఏదో ఒకటి మొత్తానికి వానికి అంటే ఐడి ఉంటుంది. ఐడి తోటి కాకుండా ఇంకేదైనా కూడా వాడు మనమే తెలివైన, మనకంటే తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఒక్కసారి వీడియో ఆన్లైన్లోకి వచ్చి అది తిరిగి మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చిందంటే అది కంపల్సరీ ఈ రీయూజ్డ్ కంటెంట్ మాత్రమే అవుతుంది. కొంతమంది చెప్తారు, యూట్యూబ్లో చాలామంది చెప్తారు కాపీ పేస్ట్ చేయండి, నెట్లో వీడియో నో కాపీరైట్స్ మ్యూజిక్గా వీడియోస్ తీసుకొచ్చి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, వేలు సంపాదించండి, లక్షలు సంపాదించండి అని చెప్తారు. సరే వానికి అంతగానం ఉంటే వాడు సంపాదించదు కదా, మనకి సంపాదించే తెలియలేకని కదా మనకి చెప్తాను. సరే అదే విషయాన్ని మనం తీసుకొచ్చి యూట్యూబ్లో పెడితే ఏమవుతుంది, సరే నీ నడుస్తుంది, వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్ వస్తుంది, అంత వస్తుంది, లాస్ట్ ఛానల్ మానిటైజేషన్ అయ్యేసరికి నీ ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. అవునా కాదు? ఇప్పుడు ఎవడో వాడుకున్న దాన్ని మనం పెట్టేసరికి వాడికి తెలివి తక్కువ కాదు కదా, రీయూజ్డ్ కంటెంట్ ఎత్తుంది, మన ఛానల్ బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం కూడా అదే. సరే నేనేంటిదంటే నేను వేరే వాళ్ళ వీడియోస్ ఏం పెట్టలేదు, నేను షార్ట్స్ తీసిన, లాంగ్ వీడియోలు తీసిన, అన్నీ తీసిన, కష్టపడి తీసిన, కాకపోతే అంత పెద్దగా వైరల్ ఏం కాలేదు వీడియోస్. చిన్న 2,000, 3,000, 4,000, లాస్ట్ ఒకటి 10,000 దాకా పోయింది. కాకపోతే ఒక్క వీడియో పెట్టిన, వీడియో ఏంటంటే అది కూడా మన దగ్గరదే అంటే నేను ఇట్లనే అనుకొని నా దగ్గర ఉన్నది కదా వీడియో, ఇది ఎక్కడ లేదని చెప్పేసి నేను అప్లోడ్ చేసాను. తీరా అప్లోడ్ చేసేసరికి మనకు తెలియదు అది యూట్యూబ్ వాడు చూసిండు, ఇది నీది కాదురా బాబు వీడియో, నీకంటే ముందు మాకు వచ్చింది ఈ వీడియో, యూట్యూబ్లో ఉన్నది అని చెప్పేసి దానికి పెట్టిండు. సరే ఇన్ని వీడియో నేను అరౌండ్ ఒక 120-125 వీడియోలు పెట్టిన, 125 కష్టపడి 125 వీడియోలు పెడితే ఈ అన్నీ తీసిన వీడియోలన్నీ ఆ ఒక్క వీడియోతోటి నా ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాకుండా పోయింది. ఎంత కష్టపడ్డాం, బాధ అనిపిస్తుంది, చాలా కష్టపడ్డాం, అటు తిరుగుడు ఇటు తిరుగుడు. సో కొత్తగా వచ్చే క్రియేటర్స్ ఎవరైనా కూడా మీరు మీ ఓన్ కంటెంట్ తోటి ఎవరు చెప్తాను అది చేయచ్చు ఇది చేయచ్చు అని కాకుండా మీ క్రియేటివిటీ మీరు ఉపయోగించి మీ కంటెంట్ని సాఫ్ట్గా తీసుకుపోయి ఎవరి మాటలు వినకుండా మీ ఓన్ కంటెంట్ తోటి చేయండి వీడియోలు, కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ అనేటివి కొంచెం చిన్న ఎంచుకొని చేసుకోండి. పెద్ద అంటే 2-3 minutes పెట్టేసరికి వాడికి కూడా కాపీరైట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కంపల్సరీ ఇవన్నీ చూసుకొని మంచిగా చేయండి. నాది ఎట్లా మానిటైజేషన్ కాలేదు, సరే నేను ప్రయత్నిస్తాను, నేను అరే ఇప్పుడు రిజెక్ట్ చేసినా నేను సైలెంట్గా ఉంటాను, నేను ఇంకా వీడియోస్ చేస్తాను. కాకపోతే ఏంటిదనంటే ఈ విషయాన్ని మీకు చెప్పాలి అంటే ఇప్పుడు మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్, మనం బ్లాగ్ చేస్తే నడవదు, వాడు ఎవడు చూడడు. కాకపోతే ఏంటంటే సరే కొత్తగా క్రియేటర్స్ వస్తాను, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తుంది ఈ వీడియో వల్ల హెల్ప్ అవుతుంది అని మాత్రం చెప్తున్నాను. ప్లీజ్ ఎవరైతే కొత్తగా వచ్చే కంటెంట్ ఎవరైతే ఉన్నారో మీ ఓన్ కంటెంట్ తోటి, మీ ఓన్ నాలెడ్జ్ తోటి చేసుకోండి. అంటే మీ ఏదైతే వీడియోస్ ఉన్నాయో మీరు చేయాలనుకుంటానో మీ కష్టార్జితంతో చేసుకోండి. ఆన్లైన్లో దొరికినాయి నాకు అని చెప్పి వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెడితే యూట్యూబ్ మానిటైజేషన్ కాదు. సో ప్లీజ్ ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇంకోటి, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు మానిటైజేషన్ ఎలిజిబుల్ కాలేదు. సో ఎలిజిబుల్ కావాలంటే నాకు మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసిందో మళ్ళీ అక్కడికి వచ్చి పడ్డది. సో మళ్ళీ రీస్టార్ట్ కావాలి కాబట్టి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు నచ్చితేనే చేయండి, మీకు నచ్చితే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నేను మళ్ళీ జర్నీ కొత్త స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ మీ హెల్ప్ నాకు అందించి నా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.